సమీపంలో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించి డిసెంబర్ 4వ తేదీన కూడా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల భూకంపం వచ్చింది. అయితే ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలోని కౌకుంట్ల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిన ఒక కొద్ది సెకండ్ల పాటు భూకంపం వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే ఒక 3 రోజుల కింద అంటే బుధవారం రోజు డిసెంబర్ 4న అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో హెక్టార్ స్కేల్ పైన 5.3 మ్యాగ్నిట్యూడ్తో భూమి కంపించింది. అండ్ ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే రెక్టార్ స్కేల్ పైన 3.0గా దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొన్ననే గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి కంపించింది. అండ్ ఇవాళ ఇటు మహబూబ్నగర్ జిల్లాలో భూకంపం రావడంతో జనాల్లో కాస్త భయాందోళన నెలకొందని చెప్పొచ్చు. సో ఇదే నేపథ్యంలో చాలా డౌట్స్ వస్తున్నాయి. అదేవిధంగా శాస్త్రవేత్తలు ఇంతకుముందే ఒక్కసారి భూకంపం పలు చోట్ల వచ్చినప్పుడు కంటిన్యూషన్గా ఇంకోసారి కూడా భూమి రావచ్చు. అది పార్ట్ ఆఫ్ భూమి లోపల జరిగే చేంజెస్కి అదొక సంకేతం అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఒకసారి భూమి కంపించింది. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా అదే రేంజ్లో అంటే 3.0 రేంజ్లో భూకంపం రావడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాల్లో కాస్త భయాందోళన నెలకొందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దానికి సంబంధించిన భూమి కొద్దిసేపటి పాటు కంపించిన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే మహబూబ్నగర్ జిల్లాలో భూకంపం వచ్చిన దానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ లైవ్లో ఉన్నారు. శంకర్, ప్రజెంట్ తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో భూకంపం వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది కౌకుంట్ల మండలం పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించి దాసరిపల్లి ఈ యొక్క కేంద్రంగా కూడా పలు చోట్ల అంటే చుట్టుపక్కల 2-3 చోట్ల కూడా ఈ యొక్క భూ ప్రకంపన అనేది ఆ గ్రామస్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగ్జాక్ట్ గా 120 ఆ ప్రాంతంలో కూడా ఒక్కసారిగా ఆ ఇల్లు కదులుతున్నట్టుగా ఫ్యాన్లన్నీ కూడా ఊగడం, కళ్ళు తిరగడం వంటి ఒక రకమైనటువంటి జరగడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇళ్ల నుండి కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది దాసరిపల్లి కేంద్రంగా కూడా దాదాపు రిక్టార్ స్కేల్ పైన 3.0 తీవ్రతగా కూడా దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో అంటే గత 2-3 రోజుల క్రితం కూడా మనం గమనించాం, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భూ ప్రకంపనల వల్ల చాలా చోట్ల కూడా ఒక భయాందోళనకమైనటువంటి వాతావరణం నెలకొంది. అది గడవక ముందే తిరిగి ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఈ యొక్క దాసరిపల్లిలో భూ ప్రకంపన అనేది జిల్లా వ్యాప్తంగా చర్చాంశనీయమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు అయితే భూమిలో ఎక్కడైనా సరే అంటే స్వల్ప మార్పులు చోటు చేసుకోవడం, మిగతా దీంట్లో భూమిలో వస్తున్నటువంటి మార్పుల కారణంగానే ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ ఎట్లాంటి ప్రమాదం అయితే సంభవించలేదు. కాకపోతే దాదాపు కొన్ని సెకండ్ల పాటు అంటే దాదాపు 5 సెకండ్ల పాటు ఈ యొక్క భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రకంపనలు చోటు చేసుకున్న వెంటనే ఆ లోపల నుంచి అందరు కూడా బయటికి రావడం జరిగింది. ఒకరికొకరు చర్చించుకున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఇలా జరుగుతుందా లేదంటే పక్క ఇంట్లో కూడా ఇలాగే సేమ్ రిపీట్ అయింది అనేది ఒకరొకరు చర్చించుకున్నారు. కానీ మొత్తంగా దాసరిపల్లి కేంద్రంగా మాత్రం ఇదంతా జరిగినట్టుగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సైతే ఏదేమైనప్పటికీ అంటే ఒకవేళ సెకండ్లకు దాటి అంటే ఒక 5 సెకండ్లకు దాటి ఎక్కువ దాదాపు 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఇట్లా జరిగితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది ఇళ్లలో ఉంటారు, ముసలి ముతక వారు కూడా ఇళ్లలో స్టే చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఒకవేళ అలాంటి జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది. కానీ అలా ఏం జరగలేదు. ప్రజెంట్ అయితే పరిస్థితి అంతా కంట్రోల్ గా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాసరపల్లికి సంబంధించినటువంటి అప్డేట్ ను మొత్తం కూడా శాస్త్రవేత్తలు తమ దగ్గరికి తెప్పించుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది, ఎన్ని సెకండ్ల పాటు పూర్తి స్థాయిలో ఈ యొక్క భూ ప్రకంపనలు జరిగాయనే కోణంలో కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు మరియు అధికారులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ గ్రామంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకంటే చాలా సంవత్సరాలుగా గమనిస్తే దాదాపు చాలా ఏళ్ళుగా కూడా మహబూబ్ నగర్ కి సంబంధించి ఎట్లాంటి భూకంపనలు కానీ భూకంపాలు ఇటువంటివి ఎక్కడ కూడా సంభవించలేదు. చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా ఇట్లాంటి సూచనలు అనేది అంటే మళ్ళీ తిరిగి భూకంపాలు వస్తాయా, తిరిగి భూ ప్రకంపనలు జరుగుతాయా, ఒకవేళ జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే క్రమంలో కూడా చాలా మంది అయితే
భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరగలేదు. దీనిపైన అధికారులు కూడా ముందుకు వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ 2-3 రోజులు అసలు ఈ భూ ప్రకంపనలకు భూమిలోని మార్పులా లేకుంటే మరేదైనా ఇతర కారణాలనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సయ్యద్, మొత్తంగా మధ్యాహ్నం వేళ జరగడం ఇప్పటికీ ఇదంతా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల 3 రోజుల క్రితం జరిగినాయి. ఈ రోజు ఫస్ట్ టైం జిల్లాలో మాత్రమే ఈ విధంగా భూ ప్రకంపనలు రావడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సయ్యద్. రైట్. అయితే ఇంతకు ముందు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో సేమ్ అలాంటి సిచ్యువేషన్ కనిపించింది. దీనికి సంబంధించి ఫర్దర్గా వేరే చోట్ల కూడా ఇలా భూకంపం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించి సైంటిస్టులు కానీ అటు అధికారులు కానీ ఏమని చెప్పారా? ఇట్లాంటివి చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దీనిపైన వర్క్ చేసే వాళ్ళు అంటే భూమికి సంబంధించినటువంటి మొత్తం ఈ విధంగా ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్న క్రమంలో దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ఒకవైపు సైంటిస్టులు కూడా దీన్ని క్లియర్ కట్ గా అంచనా వేస్తారు. ఎందుకంటే చాలా చోట్ల ఒక చోట భూ ప్రకంపనలు వస్తే, భూకంపాలు జరిగితే తిరిగి అంటే ఒక 24 hours లో మిగతా చోట్ల కూడా ఎక్కడైనా వస్తాయనే క్రమంలో కూడా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఫుల్ఫిల్ గా చేస్తారు. ఎందుకంటే ఒక్కసారిగా భూ ప్రకంపనలు చాలా ఏళ్ల కాలం జరగండి ఒక్కసారిగా జరగడంతో జనాలు అయితే భయాందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే తిరిగి మళ్ళీ అదే ఊర్లో అదే కేంద్రంగా కూడా ఒకవేళ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం ప్రజల్లో మాత్రం కాస్త భయాందోళనకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇల్లు పడుకున్న తర్వాత ఈ విధంగా జరిగితే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతామని అయితే ఒక భయాందోళనకమైనటువంటి వాతావరణం. ప్రజెంట్ దాసరపల్లిలో అదే సిచ్యువేషన్, ఎక్కడ చూసినా అదే టాపిక్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి అసలు భూ ప్రకంపనలు ఎందుకు వచ్చాయి, భూకంపం ఎందుకు సంభవించింది, సెకండ్ల పాటు జరిగిందా లేకుంటే ఎక్కువ జరిగింది అనేది అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తే మాత్రం తెలియరాదేదని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నారు. మరి మిగతా 24 గంటల్లో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మరెక్కడైనా ఇలాంటివి చోటు చేసుకునే అవకాశాలు ఉన్న కోణంలో కూడా దీనిపైన అయితే ఒకవైపు అధికారులు, శాస్త్రవేత్తలు కావచ్చు, సైంటిస్టులు కూడా స్పెషల్ గా దృష్టి సారించారు. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అంటే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఒకవేళ భూమి ఇట్లా భూ ప్రకంపనలు జరిగిన తర్వాత, భూకంపాలు వచ్చిన తర్వాత ఆ 24 hours లో ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవుతాయా, అంటే ఒకవేళ నిజంగా అట్లాంటి ఛాన్సెస్ ఉంటుందా, ఒకవేళ అట్లాంటి ఛాన్సెస్ ఉంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి అని కూడా చూసాం. గత 3 రోజుల క్రితం కూడా చూసాం చాలా చోట్ల భూకంపాలు జరిగినప్పుడు ఒకవైపు అది అంటే భూమి లోపల దాదాపు 440 మీటర్ల లోతులో నుంచి కూడా ఇది స్టార్ట్ అయినట్లు ఇదంతా కూడా క్లియర్ కట్ గా తెలిసింది. ఆ సమయంలో ఇండ్లు అంతా కూడా కూలిపోయినట్టుగా అనిపించడం, ఫ్యాన్లు అవన్నీ కింద పడుతున్నట్లు, కళ్ళు తిరగడం వంటి ఒక సిమ్టమ్ అంటే దానికి సంబంధించి అయితే కనిపిస్తాయి. మరి తిరిగి ఇది ఈ రోజు సేమ్ రిపీట్ అయింది కాబట్టి సాయంత్రం వరకు కూడా దీని మీద ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి, దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు మీరు బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కౌకుంట్ల మండలం దాసరపల్లి సమీపంలో భూమి కంపించినట్లు, కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్లు మనకు వస్తున్న సమాచారం. అయితే ఒక 4 రోజుల ముందు అంటే ఈ నెల డిసెంబర్ 4వ తేదీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సేమ్ ఇలానే 5.3 మ్యాగ్నిట్యూడ్ రేంజ్లో ఇట్లానే భూకంపం వచ్చింది. సో దానికి కంటిన్యూషన్గా కొనసాగింపుగా భూమిలో ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే ఇంకోసారి భూమి కంపించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా ఇంతకు ముందే అటు శాస్త్రవేత్తలు కానీ పరిశోధకులు కానీ చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ప్రాంతంలో ఒక 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా మనకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సమాచారం. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏ రేంజ్లో ఉన్నప్పుడు మనకు డేంజర్ అనేది వస్తుంది అనేది ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్. సో బిగ్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ అండ్ బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. అయితే ఇవాళ అక్కడ సంభవించిన భూకంపం గురించి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు దీనికి సంబంధించి మరింత సమాచారం లైవ్లో మనకు ఇవ్వడానికి మా ప్రతినిధి గణేష్ లైవ్లో ఉన్నారు. సో గణేష్, ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఒక కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అండ్ సైంటిస్టులు కానీ లేదా పరిశోధకులు కానీ ఏం చెప్తున్నారు? ఇప్పుడు వచ్చిన భూకంపానికి గత 2 రోజుల క్రితం వచ్చిన భూకంపానికి ఒక ఇంటర్లింకే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో భూ ప్రకంపనలు అనేవి వచ్చినాయి. దాదాపు కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో ఈ ప్రకంపనలు వచ్చినాయి. అంటే కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దాదాపు మనకి 3 మ్యాగ్నిట్యూడ్ గా, అంటే మొన్న 5.3 మ్యాగ్నిట్యూడ్ గా మనకి ప్రకంపనలు వచ్చినాయి. దాదాపుగా అటు ఎక్కడైతే మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రధానంగా మనకి మొన్న ఏదైతే తెలంగాణ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చిన చోటే అంతకు ముందు మనకి టోర్నడోలు కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఈ భూ ప్రకంపనలు ప్రధానంగా వచ్చినాయి. అంటే టోటల్ గా గతంలో మొన్న వచ్చిన 2 రోజుల క్రితం వచ్చినప్పుడు 5.3 మ్యాగ్నిట్యూడ్ గా మనకి గుర్తించారు. దాన్ని కొనసాగింపుగానే ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే NGRI జియోగ్రఫిక్ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి వచ్చిన తర్వాత మరొకసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందనేది టోటల్ గా వాళ్ళు ఇప్పటికే NGRI హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఒకసారి 5.3 వచ్చిన తర్వాత మిగతా ప్రకంపనలు, అంటే ఇంకొకసారి కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళు ముందుగానే హెచ్చరించారు. అంటే ములుగు జిల్లాలో వచ్చిన ప్రకంపనలు మన కేంద్రం అయితే, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకి కేంద్రంగా మనకి ఈ భూ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అంటే దాసరపల్లి సమీపంలో ఈ ప్రకంపనలు వచ్చినట్టు. దీనికి ప్రధానంగా 2 కారణాలు చెప్తున్నారు. సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లోన ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుముందు గోదావరి బేసిన్ కావచ్చు, కృష్ణా బేసిన్ కావచ్చు, ఈ ప్రాంతాలు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ మనకి జోన్లుగా విభజించిన ప్రదేశాల్లో జోన్ 2 లో మనకి తెలంగాణ ప్రాంతం అంతా ఉంటుంది. కొంత ములుగు లాంటి ప్రాంతాలు జోన్ 3, అటు విజయవాడ జోన్ 3 లో ఉంటాయి. కాబట్టి ఈ జోన్ల వైజ్ లో అంతకు ముందు కంటే దాదాపుగా మనకి ఇప్పుడు మొన్న వచ్చిన దాంట్లో 55 ఏళ్ల క్రితం ఏదైతే భద్రాచలంలో వచ్చిందో 5.3, ఇప్పుడు ఆ స్థాయిలో మొన్న భూ ప్రకంపనలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3 మ్యాగ్నిట్యూడ్ గా మనకి కనిపిస్తుంది. అంటే టోటల్ గా ఎక్కడైతే ఈ ప్రకంపనల స్థాయి పెరగడం కావచ్చు, మరోసారి రావడానికి కారణాలను మాత్రం NGRI విశ్లేషణ చేస్తుంది. ఇప్పటికే బయట ఉన్న పర్యావరణవేత్తలు కావచ్చు, మిగతా సైంటిస్టులు కావచ్చు, వీళ్ళంతా చెప్తున్నది కాళేశ్వరం ఏదైతే ఇక్కడ తెలంగాణలో కట్టారో దీనివల్ల ఇప్పటి వరకు డ్రైగా ఉండే ల్యాండ్ అనేది ఉంది. కాబట్టి డ్రై ల్యాండ్ ప్రాంతాల్లోన ఇప్పుడు మనకి ఈ రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, భారీ స్థాయిలో నీటిని నిల్వ ఉంచడం వల్ల, అంటే కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని నిల్వ ఉంచడం వలన మనకి టోటల్ గా ఈ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందనేది శాస్త్రవేత్తలతో పాటు పర్యావరణవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మొన్న వచ్చిన, అంటే ములుగు కేంద్రంగా వచ్చిన భూ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో దీనికి మనకి ఏదైతే పర్యవసానంగానే, అంటే ఒకసారి భారీ స్థాయిలో 5.3 వచ్చిన తర్వాత మిగతా చోట కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఇప్పుడు వచ్చిన భూ ప్రకంపన దానికి అనుసంధానంగానే వీటిని భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దీనిపైన NGRI హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అంటే మరొకసారి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజుతో వచ్చిన ప్రకంపనలే కాదు, మిగతావి కూడా వచ్చేట్టు అంచనా వేస్తున్నారు. కాబట్టి టోటల్ గా మరోసారి, అంటే ఇప్పుడు వచ్చింది ఏదైతే మనకి మహబూబ్నగర్ జిల్లాలో దాసరపల్లి వచ్చినాయో వీటికి మరొకసారి కూడా వచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే 5.3 మ్యాగ్నిట్యూడ్ లో వచ్చిన తర్వాత 1-2 సార్లు మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇది సైంటిఫిక్ గా నిరూపణైంది. అందుకనే ఇదే కాదు, మరొకసారి కూడా వచ్చే అవకాశం ఉందని అయితే శాస్త్రవేత్తలు, NGRI శాస్త్రవేత్తలు హెచ్చరిక జారీ చేస్తున్నారు. రైట్ గణేష్, అయితే ఇంతకు ముందు మనకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి కంపించింది అండ్ దానికి కొనసాగింపుగా ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని కొనసాగింపుగా మరి వేరే ప్రదేశంలో వచ్చినట్లు ఏదన్నా సైంటిస్టులు కానీ పరిశోధకులు కానీ గుర్తించారా? ఎందుకంటే మొన్న ములుగు ప్రాంతంలో 5.3 మ్యాగ్నిట్యూడ్ లో వచ్చిన తర్వాత దానికి పర్యవసానంగా మిగతా ప్రాంతాల్లో కూడా వస్తుందని ఇప్పటికీ NGRI ఏదైతే భూభౌతిక అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో వాళ్ళంతా హెచ్చరికలు జారీ చేశారు. అంటే మీరు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది, దానివల్ల ప్రమాదం ఉండకపోవచ్చు, 5.3 కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక హెచ్చరిక అయితే వాళ్ళు చేశారు. ఇప్పుడు నిజంగా అలా అన్నట్టే మనకి ఇప్పుడు వచ్చింది 3.3 మ్యాగ్నిట్యూడ్ లో మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఒకటే కాదు, మరో 2 రోజులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పుడు NGRI హెచ్చరిక జారీ చేస్తుంది. ఎందుకంటే దానికి ఒకసారి తీవ్ర స్థాయిలో వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా భూ ప్రకంపనలు, అంటే ఎర్త్క్వేక్స్ అనేవి తర్వాత మనకి ఒక రిలీఫ్ లాగా మళ్ళీ కొంత ఆ శక్తి విడుదలవుతుంది. కాబట్టి భూమి నుంచి వీటి ద్వారా మరి 1-2 సార్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు వచ్చింది, మరొకసారి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా గోదావరి కృష్ణ కేజీ బేసిన్ అంటారు దీన్ని. కృష్ణా గోదావరి బేసిన్ లో దాదాపుగా ఈ భూ ప్రకంపనలు అనేవి తరచుగా వస్తుంటాయి. దాంతో పాటు ఇప్పుడు మనకి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఇక్కడ గతంలో, అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు భద్రాచలంలోన మనకి 1960 ప్రాంతంలో 55 ఏళ్ల క్రితం మనకి 5.3 మ్యాగ్నిట్యూడ్ లో మనకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొన్న 2 రోజుల క్రితం వచ్చింది కూడా అదే తీవ్ర స్థాయిలో వచ్చింది. అంటే తెలంగాణలో ఒక రికార్డు స్థాయిలో రావడానికి కారణం కూడా
మనకి రిజర్వాయర్ల ఏర్పాటు, అక్కడ లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వ ఉంచడం అని చెప్పారు. కాబట్టి దీనికి ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రకంపనలతో పాటు మరో 2 రోజులు వచ్చే అవకాశం ఉందని కూడా ఎన్జీఆర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలంలో భూమి కొద్ది సెకండ్ల పాటు కంపించింది. అయితే ఇవాళ 3.0 మ్యాగ్నిట్యూడ్గా ఇది నమోదైనట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంతకుముందు డిసెంబర్ 4వ తేదీ కూడా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో 5.3 మ్యాగ్నిట్యూడ్తో భూమి కంపించినట్లు మనం ఆల్రెడీ చూసాం. అండ్ దానికి కొనసాగింపుగా ఒకసారి భూకంపం వచ్చినప్పుడు భూమిలో జరిగే కొన్ని చేంజెస్ కారణంగా ఇంకోసారి దానికి కొనసాగింపుగా పలు చోట్ల భూకంపం వచ్చే అవకాశం ఉందని కూడా ఇంతకు ముందే శాస్త్రవేత్తలు దానికి సంబంధించిన సమాచారం అందించారు. సో అదే నేపథ్యంలో ఇవాళ కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించి ఉండవచ్చని చెప్పి కూడా ప్రజెంట్ అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి రీసెర్చ్ చేసి దీనికి కొనసాగింపుగా